చాలా రోజుల తర్వాత ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వచ్చావు. నాతో ఏమైనా పని పడిందా? టైగర్, నన్ను ఒక అనామకుడు అవమానపరిచాడు. శివారెడ్డి, ఎవడు ఎవడు ఆ అనామకుడు? చెప్పు శివారెడ్డి, చెప్పు. వాని అట్టంగా నరికి నా సింహద్వారానికి వేలాడి తీస్తా. టైగర్, ఏసీపీ నరసింహ వాడు పెద్ద పోలీస్ సింహంలో పోజులు కొడుతున్నాడు. వాడిని పైకి పంపించి మనకి అడ్డు ఎవడు లేకుండా చేసుకోవాలి. అలాగే శివారెడ్డి, వాడి సంగతి నాకు వదిలే. వాని అట్టంగా నరికి అడ్డు తొలగిస్తా. టైగర్, వాడు సామాన్యుడు కాదు. నన్ను అరెస్ట్ చేసి స్టేషన్లో వేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. వాడిని పైకి పంపిస్తే మరెవడు మన జోలికి రాడు. శివారెడ్డి, వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా. టైగర్, ఆ పరశుడు అనే తోడు ఆ ఏసీపీ నరసింహ గారు కూడా పెద్ద సమాజ సేవకుల పోజులు కొడుతున్నాడు. వాళ్ళిద్దరిని పైకి పంపిస్తే మనకి శత్రువులు ఎవరు ఉండరు. శివారెడ్డి, నీకే కాదు నాకు కూడా పెద్ద కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. వాళ్ళిద్దరి త్వరలోనే అడ్డు లేకుండా చేస్తా. శివారెడ్డి, నువ్వు ఇక బయలుదేరొచ్చు. ఓకే టైగర్, నీవు మాటిస్తే దానికి తిరిగే ఉండదు. మన ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నంత కాలం మనకి ఎదురు ఉండదు.